ఫ్లిప్కార్ట్లో నేను యాక్చువల్గా ఇంకు చాలా కాస్ట్ అవి యాక్చువల్గా 2000 రూపాయలు ఇంకు. ఎవరు వంశీమాల ఆనంద్ కుమార్ అంట ఉంది కదా, 14-20 నియర్ చూసుకోండి, గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. చెత్త లంజా కొడక, కడుపు కన్నం తింటావు, పెంట తింటావా? నేను 2 బ్లాక్ ఉన్నా కదా, 2 బ్లాక్ 3 కలర్లు మొత్తం 5 ఐటమ్ 500కి ఇస్తే లంజా కొడుకు మట్టకుండా మళ్ళీ రిటర్న్ పెడితే 200 ఛార్జీలు లాస్. అంటే ఇప్పుడు ప్రోడక్ట్ 500 రిటర్న్ వెళ్ళిపోతుంది కస్టమర్కి, మళ్ళీ 200 రిటర్న్ ఛార్జ్. మట్టకుండా చూడు నా లంజా కొడుకు అని నెమ్మదిగా ఇది ఎక్కడో కొన్నాడు చూసా. ఈ 4 ప్యాక్ ఆఫ్ 4కే 1000 రూపాయలకు కొన్నాడు మట్టకొన్ను లంజా కొడుకు. నేను నెమ్మదిగా 3 ఇచ్చినాడు రిటర్న్. కడుపు కన్నం తింటావా చెత్త లంజా కొడక, డబ్బులు లేకపోతే గుర్తు మూసుకొని ఉండాలి. మళ్ళీ రిటర్న్ పెట్టి 5 తీసేసుకొని లంజా కొడక, కడుపు కన్నం తింటే నీ వల్ల నాకు 4 లక్షలు లాస్ వచ్చినాయి. నేను ఇట్లా చెత్త లంజా కొడుకులు. మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు లంజా కొడుకు. చూడండి అడ్రస్తో పాటు ఈ లంజా కొడుకుకి బాగా షేర్ చేయండి. వీడు కడుపు కన్నం తింటాడు, ఇంకేమన్నా తింటాడా? రిటర్న్ ఛార్జీలు 200 లాస్, డబ్బులు మొత్తం రిటర్న్ వెళ్ళిపోయి 200 లాస్, మళ్ళీ ఫేక్ ఐటమ్. అంటే అందులో మళ్ళీ చూసా, ఇప్పుడు రిటర్న్ వచ్చేసింది కదా ప్రోడక్ట్, ఓకే 200 లాస్ నీ మనం అనుకుంటే ఆ ప్రోడక్ట్ కూడా దుబ్బేసుకున్నాడు లంజా కొడుకు. 5 ఇట్లా బ్లాక్ ఇంక్ దుబ్బేసినాడు లంజా కొడుకు. ఏం బతికి నెమ్మదిగా బుక్ చేసేటి గెత్తుంటే కొనుక్కోవాలంటే గుద్దు మూసుకొని ఉండాలి. ఐటమ్ మార్చి తెంగి లంజా కొడుతున్నారు. ఏం రే మీ బతుకులో మీకు ఇలా ఉండబట్టి మాకు ఎంత లాస్ వస్తుంది తెలుసా? 2 months నుంచి ₹1 వస్తలేదు. ఒక్కో దానికి క్యాన్సిల్ చేస్తారు, ఐటమ్ మళ్ళీ ఫేక్ ఐటమ్ కాస్ట్ పోతుంది, మళ్ళీ రిటర్న్ ఛార్జీలు 200 ప్లస్ మైనస్లకి మళ్ళీ రేటింగు. ఈవిడు ఆనంద్ కుమార్ అంట ఈ ఆనంద్ కుమార్ గుంటూరు రాశాడు కదా. ఇది అడ్రస్ ఇక్కడ 14-126 రవి పర్తివారి పాలెం అంట. రవి వర్తవాలెం మాల్యం నియర్. ఈ నా కొడుకు ఎవడో ఉంటే షేర్ చేయడు చెప్తే. ఏం బతకరా నీది? రిటర్న్ యాక్చువల్గా ఇంక్ అనేది ఓపెన్ చేసేసుకుంటే మళ్ళీ రిటర్న్ ఉండదు. అంత కంపెనీ బ్రాండ్. నేను జస్ట్ సరే 400 కంటే ఇది నా బొంగులో నాకు ఎంత వస్తుందో తెలుసా? 200 రూపాయలు వస్తాయి ఈ ప్రోడక్ట్కి. ఇక్కడ ఈ ఫ్లిప్కార్ట్లో 433 ఉంది కదా, నేను చూపిస్తా చూడండి. ట్యాక్స్ పోతుంది నా ప్రోడక్ట్ కానీ చూపిస్తా. ఎంత చెత్త లంజా కొడుకులలో నాకు 2 లక్షలు వచ్చింది. 2 లక్షల పైన చేతి నుంచి. అమ్మాయిగడో ఫ్లిప్కార్ట్ నా కొడుకు గొర్రె లంజా కొడుకులు అయినవన్నీ దొబ్బేస్తాడు. అన్నీ ఏది రిటర్న్ తీసుకోలేదు, ఏది రిటర్న్ తీసుకోలేదు, చెక్ చేసుకునేది. 5 ఉన్నాయి కదా, ఎట్లా 2 తీసుకుంటాడు నాకు అర్థం కాదు. ఒక్కోటి నేను 50 రూపాయలకి అమ్మిన, అది 200 రూపాయలు ఇంకు, 400 రూపాయలు ఇంకు ఒక్కోటి. ఎక్కడండి ఇదే 5 చూసారా, 300 రూపాయలు. 5 అంటే ఎంత చూడండి, చూసారా? నేను అమ్మింది సేలింగ్ ప్రైస్ వచ్చి 302 రూపాయలు. బ్యాంక్కి వచ్చేది నాకు 300 రూపాయలు. ట్యాక్స్ చూసారా, ఫ్లిప్కార్ట్ ఛార్జెస్ చూసారా, ఎంత ఫ్లిప్కార్ట్ తీసేసుకో 300 రూపాయలు. దానికి 200 రిటర్న్, మళ్ళీ ప్యాకెట్లు దొబ్బుడు. ఏం బతకాలి?